కొంతకాలంగా సినీ సెలబ్రిటీలు విడాకులు తీసుకుంటున్న వార్తలు ఎక్కువగా వింటున్నాం. ఇప్పుడు ఆ లిస్టులో ప్రముఖ సంగీత దర్శకుడు, నటుడు జీవి ప్రకాష్ కుమార్, సైంధవి విచిత్రం కాకపోయినప్పటికీ అంత గాఢమైన బంధంతో ఒక్కటైన స్నేహితులు కఠినమైన నిర్ణయాలు తీసుకోవడం చూస్తే సినిమాలను మించిన డ్రామా రియల్ లైఫ్లో కూడా ఉంటుందని చెప్పడానికి ఇంతకన్నా ఉదాహరణ అక్కర్లేదేమో. జీవి కొత్త బంధం గురించి ఆల్రెడీ కాలీవుడ్ గాసిప్స్ మొదలయ్యాయి. కొంతమంది ఓవర్ నైట్లో స్టార్స్ అయిపోతూ ఉంటారు. ఈ కోవలోకి చెందిన హీరోయిన్ కీర్తి సురేష్. ఇక ఇప్పుడు కీర్తి సురేష్ హవా మామూలుగా లేదు. ఆమెకు ఆఫర్స్ మీద ఆఫర్స్ వచ్చి పడుతున్నాయి. ఈ క్రమంలో ఇప్పుడు మూవీ ఇండస్ట్రీలో కీర్తి సురేష్ క్రేజ్ పెరిగిపోతుందని టాక్. ఈ మధ్య మన దక్షిణాది హీరోయిన్లు బాలీవుడ్ని లక్ష్యంగా మార్చుకుంటున్నారు. హిట్ ఫ్లాప్లతో సంబంధం లేకుండా వరుసగా చేసుకుంటూ పోతూ ఎక్కడో చోట బ్రేక్ దక్కుతుందనే నమ్మకం బలంగా కనిపిస్తోంది. రష్మిక మందన్నకు తొలి 2 హిందీ సినిమాలు ఫ్లాప్ అయినా యానిమల్ ఇచ్చిన బూస్ట్ అంతా ఇంత కాదు. పుష్ప బ్రాండ్కి ఇది తోడవటంతో నిర్మాతలు క్యూ కడుతున్నారు. దెబ్బకు నిర్మాణంలో ఉన్న తెలుగు సినిమాల డబ్బింగ్ హక్కులకు ఫ్యాన్సీ ఆఫర్లు వస్తున్నాయి. అందుకే పూజా హెగ్డే సైతం పట్టు వదలని విక్రమార్కురాలిగా ప్రయత్నాలు చేస్తూనే ఉంది. ఇప్పుడు కీర్తి సురేష్ వంతు వచ్చింది. తమిళ బ్లాక్ బాస్టర్ తేరీ రీమేక్ తెలుగులో ఉస్తాద్ భగత్ సింగ్గా రూపొందుతున్న సంగతి తెలిసిందే. దీన్నే హిందీలో వరుణ్ ధావన్తో బేబీ జాన్గా తీస్తున్నారు. ఇది మహానటికి బాలీవుడ్ డెబ్యూ. ఇప్పుడు అక్షయ్ కుమార్ సరసన నటించే ఛాన్స్ రావచ్చని ముంబై టాక్. ప్రియదర్శన్ దర్శకత్వంలో రూపొందబోయే కామెడీ హారర్ థ్రిల్లర్కు ఈమె పేరే పరిశీలనలో ఉందట. ఆలియా భట్, కియారా అద్వానీలను ఆప్షన్లుగా పెట్టుకున్నట్లు తెలిసింది. ఎవరు ముందుగా గ్రీన్ సిగ్నల్ ఇస్తారనే దాన్ని బట్టి తుది నిర్ణయం ఆధారపడి ఉంటుందని తెలిసింది. అంత ప్రత్యేకత ఏముంటుందంటే ఈ సినిమా బ్లాక్ మ్యాజిక్ అంటే చేతబళ్ల మీద సీరియస్ జానర్ని టచ్ చేస్తూనే ఎంటర్టైన్మెంట్తో కూడి ఉంటుందట. అక్షయ్ హీరో అయినప్పటికీ ఎక్కువ పర్ఫార్మెన్స్ ఉన్న స్కోప్ హీరోయిన్కే ఉండటంతో ప్రియదర్శన్ ఎంపిక విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటున్నారట. ఒకప్పుడు ఎన్నో అద్భుతమైన బ్లాక్ బాస్టర్లు ఇచ్చిన ఈ వెటరన్ డైరెక్టర్ తర్వాత స్పీడ్ తగ్గించారు. అక్షయ్ కాంబోలోనూ మంచి హిట్లున్నాయి. ఇప్పుడు దీన్ని కంబ్యాక్ మూవీగా మలుచుకోవాలని చూస్తున్నారు. గత చిత్రాలు మర్కార్, కరోనా పేపర్స్ థియేట్రికల్గా నిరాశపరిచాయి.